హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వనజ వావిల. ఇవాళ చూడండి, మొయ్యబుడంలో పచ్చి చింతకాయలు వేసి ఈరోజు వెరైటీగా మీకు ఒక వంటకాన్ని చూపించబోతున్నాను. రండి వంటకంలోకి వెళ్దాం. చింతకాయల్ని ఉడకబెట్టి పెట్టుకున్నాను చూడండి. చేపలు క్లీన్ చేసి పెట్టుకున్నాను. వంటలోకి వెళ్దారండి. ఇవి కావాల్సిన పదార్థాలు చూడండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, కరివేపాకు, ఈ పోపు దినుసులు, ఉప్పు, కారం ఇంత రెడీ చేసుకున్నారండి. ఇంకా వంటలోకి వెళ్ళినారండి. పొయ్యి మీద బాండలు పెట్టుకుని ఆయిల్ పోసుకున్నాము. ఆయిల్ కొంచెం వేడెక్కాక పోపు దినుసులు కూడా వేసుకున్నాము. కాసేపు వేడి నెక్కిద్దాము. ఇంకా పోపు గింజలు వేసుకున్నాము. ఉల్లిపాయలు వేసుకున్నాము. దాంతోపాటు పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేద్దాం ఒకేసారి. టమాటా ముక్కలు వేసుకున్నాం. ఉల్లిపాయలు మగ్గాయి. మిరప్పొడి వేసుకున్నాం. ఇప్పుడు మిరప్పొడి తగినంత, సాల్ట్ తగినంత వేసుకున్నాము. వేసుకొని పులుసు పోసుకున్నాము. పచ్చి చింతకాయలు ఉడకబెట్టి దాంట్లో తీసిన పులుసు ఇది చూడండి. దాంట్లో పోస్తున్నాం ఇప్పుడు. పచ్చి చింతకాయల పులుసు కాబట్టి కలర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మామూలుగా చింతపండుతో వచ్చే కలర్ ఉండదు. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కాసేపు మూత పెట్టి ఈ కూర కొంచెం మగ్గనిద్దాం. తర్వాత చేపలు వేద్దాము. పులుసు తెల్లుతుందండి. ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న చేపలను వేసుకున్నాము. ఫస్ట్ ఒకసారి కలిపెట్టేద్దాము. తర్వాత కలిపెడితే ఇవి చేపలు నలిగిపోతాయి. కలిపెట్టేస్తే అంతా ఒకసారి పులుసు అంత కలిసిందా కలిపెట్టేస్తే మూత పెట్టేసి ఇంకా పులుసు అంతా ఎగిరిన దాకా మంట వేసి పెట్టుకుందాము. ఓకే ఫ్రెండ్స్, అయిపోయిందండి. పచ్చి చింతకాయలతో పచ్చి చేపల పులుసు చూడండి ఎలా ఉందో. కలర్ఫుల్గా ఉంది చూసారా. రెడీ అయిపోయింది. తినేదానికి మనం రెడీ అయిపోదాము.
దించేద్దాము, అయిపోయింది ఇంకా. చాలా బాగుంది ఫ్రెండ్స్. చింతపండు కంటే పచ్చి చింతకాయలు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మాకు కామెంట్ చేయండి ఎలా ఉందో. పచ్చి చేపలు అమోఘంగా ఉంది. మా ఛానల్ని ఎవరైనా కొత్తగా ట్రై చేస్తుంటే, మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకో కొత్త వంటకంతో మీ ముందు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.